రైట్. సో చేసారా మా లాస్ట్ ప్రాక్టీస్ చేసారు. సో లాస్ట్ క్లాస్ మనం జావా అప్లికేషన్ స్ప్రింగ్ బూట్ మనం డిప్లాయ్ చేసాం CI/CD పైప్లైన్. సో దాంట్లో మనం Azure DevOps పైప్లైన్ లో క్లాసికల్ ఎడిటర్ వాడు. రైట్. పైప్లైన్ రెండు రకాల క్రియేట్ చేయొచ్చు కదా, క్లాసికల్ ఎడిటర్ ద్వారా ఒకటి, YAML ద్వారా ఒకటి. సో ఈరోజు YAML ద్వారా చూద్దాం. YAML ద్వారా వెరీ ఈజీ. YAML ద్వారా సో మనకి వర్క్ ఫ్లో అర్థమైంది. సో డెవలపర్ నుంచి ఎలాగ స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ అనేది, సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మనం డెవలపర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో డెవలపర్ సిస్టమ్ నుంచి మనకి కోడ్ అనేది జనరేట్ అయింది. ఆ కోడ్ ని మనం డిఫరెంట్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ఉంటాయి. ఆ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ మనకి ఆ కోడ్ మనం గిట్ హబ్ నుంచి తీసుకోవచ్చు. సో గిట్ ల్యాబ్ నుంచి తీసుకోవచ్చు. Azure రిపో, సో రిపో నుంచి మనం తీసుకోవచ్చు. సో బిట్ బకెట్ నుంచి తీసుకోవచ్చు. రైట్. సో ఈ మనకి రెగ్యులర్ గా వాడేది గిట్ హబ్, గిట్ ల్యాబ్, Azure రిపో, బిట్ బకెట్ ఫేమస్ అండి. ఈ నాలుగు కూడా ఏంటి, క్లౌడ్ స్టోరేజెస్ అన్నమాట. క్లౌడ్ మనకి స్టోరేజ్ సర్వీస్ ప్రొవైడర్స్. స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఏం స్టోర్ చేస్తున్నాం? కోడ్ దేనికి సంబంధించింది? సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్. ఏం ప్రాజెక్ట్స్ మేము దగ్గర .NET మీద శాంపుల్ ప్రాజెక్ట్ తీసుకోవచ్చు, అలాగే జావా మీద జావా అప్లికేషన్ సంబంధించిన ప్రాజెక్ట్స్, రైట్, పైథాన్ అప్లికేషన్ సంబంధించిన ప్రాజెక్టు, అలాగే Node.js. సో ఏగా మనం రెగ్యులర్ గా వాడేది. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ప్రాసెస్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నువ్వు కోడ్ ఏ లాంగ్వేజ్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ తీసుకున్నా ది వే ఆఫ్ డెలివరీ మాత్రం ఒకటే ఉంటుంది. డెవలపర్ మన రోల్ ఒకటే. ఎనివే డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబ్ కోడ్ డెవలప్ చేయడం. వాళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుని డిఫరెంట్ ఐడి టూల్స్ వాడి మనకు కావాల్సిన కోడ్ వాళ్ళు జనరేట్ చేసి ఈ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ లో పెట్టేస్తారు. వాళ్ళు పని అయిపోతాయి. అక్కడి నుంచి మనం ఏం చేయాలి? సో అక్కడి నుంచి మనకి 3 టాస్క్ ఉన్నాయి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఒకటి, కంటిన్యూస్ డెలివరీ ఒకటి, సో మూడోది కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఏంటి డిఫరెన్స్ మూడింటికి? సో కంటిన్యూస్ డెలివరీ, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటమ్మా? CI చెప్పాం కదా. సో వాట్ ఈస్ CI? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో CI లో మనకి 4 యాక్టివిటీస్, 4 టాస్క్ చెప్పాము. ఏంటది? నెక్స్ట్ది లోకల్ రిపో టు రిమోట్ రిపోజిటరీ. 2 టాస్క్ ఏం చెప్పారు? 2 యాక్టివిటీ. ఇక్కడ ఉన్న రిపోజిటరీ, లోకల్ రిపోజిటరీ కొన్ని, రిమోట్ రిపో. ఇవన్నీ కూడా రిమోట్ రిపోజిటరీస్ కదా. ఇది లోకల్ రిపోజిటరీగా లోకల్ మన సిస్టమ్ ఉన్న కోడ్ ని రిమోట్ రిపోజిటరీకి పెంచారు. అదే ఒక టాస్క్. రెండోది ఏంటి? కంపైలింగ్ ది కోడ్. ఈ కంపైలింగ్ లోనే మనం డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ వాడతాం. .NET కోడ్ కి .NET ఫ్రేమ్ వర్క్ అని, రైట్. సో జావాకి మ్యావిన్ అని, ఓకే. ఇంకా పైథాన్ కి ఏం వాడతాం? పైథాన్ కి పిప్ అని. ఇంకా డిఫరెంట్ కంపైలింగ్ ఫ్రేమ్ వర్క్స్ వాడతాం. Node.js కి NVM సంథింగ్ ఏమన్నా ప్యాకేజ్, NMP అని. సో ఇవన్నీ కూడా మనకి కంపైలింగ్ ఫ్రేమ్ వర్క్స్ వాడతాం. సో ఈ యూజ్ చేసుకుని మనం ఇది సోర్స్ కోడ్ కంపైల్ చేస్తాం, రైట్. దీన్ని ఏమంటాం మనం? కంపైల్ చేసిన తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏంటి మనకి? యూనిట్ టెస్ట్ ఆర్ ఆటోమేషన్ టెస్ట్ చేస్తాం. తర్వాత 4th టాస్క్ పుష్ పబ్లిష్ ది ఆర్టిఫాక్ట్స్. ఇది ఇంపార్టెంట్. ఆర్టిఫాక్ట్స్ పబ్లిష్ చేయడం వెరీ ఇంపార్టెంట్. ఆర్టిఫాక్ట్స్ ఏ ఫార్మ్ లో ఉంటుంది మనకి? .jar ఫైల్, .zip ఫైల్, రైట్. సో ఇలా మనకి డిఫరెంట్ ఫార్మాట్ లో మనకి
ఒక కంప్రెస్డ్ ఫార్మాట్ లో ఆర్టిఫాక్ట్స్ ని జనరేట్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ఏమంటాం మనం, కంపైలింగ్ ప్రాసెస్ ఏమంటాం, బిల్డ్. సో ఎంఎస్ బిల్డ్ అని రకరకాల బిల్డ్స్ యూజ్ చేస్తాం, బిల్డ్ ప్రాసెస్. సో ఈ 4 యాక్టివిటీస్ దేని మీద, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో మనకి సోర్స్ కోడ్ తీసుకొని కంటిన్యూస్ గా బిల్డ్ చేయడానికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం. ఇది ఒక ఆటోమేషన్ లో ఇది ఒక పార్ట్, రైట్? దీన్ని ఆటోమేషన్ చేస్తున్నాం కంటిన్యూస్ గా. అంటే మన ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టెక్కర్ ఉంది కదా, టెక్కర్ ని ఎనేబుల్ చేస్తే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే నువ్వు కమిట్ ఇచ్చావో, ఎప్పుడైతే నువ్వు సోర్స్ కోడ్ కమిట్ ఇచ్చినప్పుడు రిమోట్ రిపోజిటరీ లో ఆటోమేటిక్ గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జరిగిపోతుంది. ఈ పార్ట్ కంటిన్యూస్ డెలివరీ అంటే కంటిన్యూస్ డెలివరీ అంటే, సో ఈ కోడ్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, బిల్డ్ స్టేజ్ నుంచి టెస్ట్ స్టేజ్కి వచ్చి, టెస్ట్ స్టేజ్ నుంచి మనకి రిలీజ్ స్టేజ్ వస్తుంది, రిలీజ్ స్టేజ్ నుంచి మనకి డిప్లాయ్మెంట్. సో మనకి ఫైనల్ స్టేజ్ ప్రొడక్షన్ అనుకోండి, డిప్లాయ్మెంట్ ప్రొడక్షన్ స్టేజ్. ఇది ఆటోమేషన్, ఇది ఆటోమేషన్, ఇది ఆటోమేషన్. ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఇచ్చారు, ఒకటి మాన్యువల్, రెండోది ఆటోమేషన్. సో ఇక్కడ దాకా మనకి ఆటోమేషన్ చేసి, ఇక్కడ నుంచి మనకి రిలీజ్ గా నుంచి ప్రొడక్షన్ లోకి నువ్వు మాన్యువల్ గా డిప్లాయ్ చేస్తే దాన్ని కంటిన్యూస్ డెలివరీ అంటాం. సో ఇక్కడ వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా కంటిన్యూస్ డెలివరీ అంటాం. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ చూసుకోవచ్చు, డైరెక్ట్ గా మనకి ప్రొడక్షన్ లోకి ఆటోమేటిక్ డిప్లాయ్ చేయం. ఫస్ట్ టైం కంటిన్యూస్ డెలివరీ పర్ఫెక్ట్ అయిన తర్వాత కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ లో ఆటోమేషన్ ద్వారా డిప్లాయ్, అన్ని ఆటోమేషన్. సో బిల్డ్ రైట్, టెస్ట్ అండ్ దెన్ డిప్లాయ్, ఈ 3 కూడా ఆటోమేషన్. దాన్ని ఏమంటారు, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, రైట్? దాన్ని మనం కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం. క్లియర్? సో ఇది మనం లాస్ట్ టైం డిస్కస్ చేసింది, రైట్? ఇప్పుడు మనం ఈ పైప్ లైన్స్ సిఐసిడి పార్ట్ కూడా ఎక్కడ డిస్కస్ చేసి, ఏ టూల్ వాడడం. సో సిఐసిడికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీకి ఏ టూల్స్ వాడచ్చు? మనం వాడింది ఏ టూల్, అజూర్ పైప్ లైన్స్, అజూర్ పైప్ లైన్స్ వాడడం. అలాగే మనకి జెన్కిన్స్ కూడా వాడచ్చు, ఇంకా గిట్ ల్యాబ్ సిఐసిడి కూడా వాడచ్చు. ఇది అజూర్ క్లౌడ్ ఉంది ఓన్, ఇది రెండు కూడా ఏంటి, థర్డ్ పార్టీ ఫ్రీ సర్వీసెస్. జెన్కిన్స్ ద్వారా కూడా సిఐసిడి చేయొచ్చు, గిట్ ల్యాబ్ ద్వారా కూడా మనం సిఐసిడి చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం తర్వాత. ఇది ఇప్పుడు మనం మెయిన్ గా మనకు కావాల్సిన అజూర్ డెవాప్స్ లో, అజూర్ పైప్ లైన్స్ లో సిఐసిడి పార్ట్ ఎలా, సిఐ పార్ట్ ఎలా చేయాలి, సిడి పార్ట్ ఎలా చేయాలి, కొన్ని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ఎలా చేయాలో చూసాం. సో డాక్యుమెంట్ చెక్ చేసాం, జావా చెక్ చేసాం. ఇప్పుడు పైథాన్ నోట్ చేసి చెక్ చేద్దాం. సో ఈ రెండు కూడా మనం ఎడిటర్స్ లో ఇచ్చి, ఈ పైప్ లైన్ 2 టైప్స్ ఆఫ్ మనకి పైప్ లైన్స్ క్రియేట్ చేస్తాం ఎడిటర్స్. ఒకటి వచ్చేసి క్లాసికల్ ఎడిటర్, రెండోది యామెల్. మనం లాస్ట్ టైం చూసిందంటే క్లాసికల్, ఇప్పుడు యామెల్ ద్వారా ఎలా చేయాలన్నది చూద్దాం. ఓకే, నేను ఒక శాంపుల్ నోట్ చేసి ఫైల్ తీసుకుంటాను. సో ఇంకా ఈ ప్రాసెస్ మీకు 10 సార్లు చెప్పవసరం, లోకల్ లో పెట్టి మీరు పుష్ చేసుకుంటారా, డైరెక్ట్ గా గిట్ ల్యాబ్ నుంచి తీసుకుంటారా, లేదంటే అజూర్ రిపో తీసుకుంటారా, తీసుకోవచ్చు. ఇది డెవలప్ చేసే వర్క్ కదా. సో మనం కోడ్ నేను గిట్ ల్యాబ్ నుంచి పైప్ లైన్స్ తీసుకుంటా, ఇక్కడి నుంచి డైరెక్ట్ తీసుకుంటా, లేదా ఇక్కడ నుంచి నెక్స్ట్ తీసుకొని సిఏ పార్ట్ కంప్లీట్ చేస్తా, ఆ తర్వాత సిడి పార్ట్ కంప్లీట్ చేస్తా. ఓకే, సో డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తున్నా నేను, రైట్ నో డిప్లాయ్మెంట్ వచ్చేసి, డిప్లాయ్మెంట్ టార్గెట్ వచ్చి మీరు అజూర్ క్లౌడ్ లో ఉన్న విఎం మీద డిప్లాయ్ చేసుకోవచ్చు, ఒకటి ఆప్షన్. రెండో ఆప్షన్ యాప్ సర్వీస్ మీద డిప్లాయ్ చేస్తాను, నాకున్న బెస్ట్ ఆప్షన్ యాప్ సర్వీసెస్. ఫైనల్ నేను ఎక్కడ డిప్లాయ్ చేస్తాను, ఐదర్ విఎం ఆర్ యాప్ సర్వీస్. సో నేను ఒక నోట్ చేసి కోడ్ తీసుకుంటాను. సో ఐదర్ ఫ్రమ్ గిట్ ల్యాబ్, గిట్ హబ్ నుంచి కానీ అజూర్ నుంచి కానీ, దాని సిఐ పైప్ లైన్, సిడి పైప్ లైన్, డిప్లాయ్మెంట్ వచ్చేసి ఇక్కడ డిప్లాయ్ విఎం ఆర్ యాప్. సో నా చెక్ ది ఫైనల్ అవుట్పుట్. సో అవుట్పుట్ అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ మన ఇన్పుట్ స్టార్ట్ అయితే అక్కడ అవుట్పుట్ పనిష్. క్లియర్? లెట్స్ సీ. గుడ్ ఎగ్జాంపుల్. So
right. సో ఫస్ట్ నేను ఎజూర్ పోర్టల్లో లాగిన్ అయ్యాను, రైట్. సో ఎజూర్ పోర్టల్ లాగిన్ అయ్యి నాకు ఒక యాప్ సర్వీస్ కావాలి. ఫస్ట్ రిసోర్స్ గ్రూప్స్ ఏమైనా చెప్తే సబ్స్క్రిప్షన్, దిస్ ఇస్ మై సబ్స్క్రిప్షన్, ఫ్రీ ట్రయల్, యాక్టివ్ ఉందో లేదో చూసుకోవాలి, యాక్టివ్, డన్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తుంటే ఎజూర్ డెవాప్స్ ఓపెన్ చేస్తాను, రైట్. ఓపెన్ ది డెవాప్స్ ఆర్గనైజేషన్. ఇది నా ఎజూర్ క్లౌడ్, ఇది నా డెవాప్స్ ఆర్గనైజేషన్. ఈ డెవాప్ ఆర్గనైజేషన్కి వెళ్ళి సో క్రియేట్ ది న్యూ ఆర్గనైజేషన్. I already created one new organization, so I sign out from different user. Let's me log in. Yeah, so DevOps user కింద లాగిన్ అయ్యాను. సో ఇది నా ప్రాజెక్ట్ పాస్. ఎవరి కింద లాగిన్ అయ్యారో చూసుకోండి. ఫ్రీ అకౌంటా, మనకి గిటాబ్ నుంచి లాగిన్ అయ్యారు. సో ఎజూర్ అకౌంట్ లాగిన్ అయ్యాను. ఇక్కడ కూడా నాది ఎజూర్ అకౌంటే ఉంది, ఫైన్. సో ఇది నా ఆర్గనైజేషన్స్లో ఇది నా ప్రాజెక్టు. లెట్స్ గో ఫర్ అవర్ ప్రాజెక్ట్. ఎస్. సో ఫస్ట్ మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా, ఐదర్ క్లాసికల్ ఎడిటర్ ద్వారా చేయాలన్నా, యామల్ ఎడిటర్ ద్వారా చేయాలన్నా మనకి ఏజెంట్ కావాలి. ఫస్ట్ మన దగ్గర ఏజెంట్ ఉందో లేదో చూసుకోండి. ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అయితే డిఫాల్ట్ పూల్ తీసుకున్నాను. డిఫాల్ట్ పూల్ ఇక్కడ ఒక ఏజెంట్ ఉంది, అంటే నేను ఎజూర్ విఎం ఒకటి క్రియేట్ చేశాను, దాన్ని ఏజెంట్గా పెట్టుకున్నాను. సో దిస్ ఇస్ మై ఎజూర్ విఎం. సో దీన్ని నేను యాక్టివ్ మోడ్లో పెడతాను. దీంట్లో లాగిన్ అవుతాను. కాపీ పబ్లిక్ అయిపోయి దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా లాగిన్ అవ్వాలి మీకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా, ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను కదా. లెట్స్ గో ఫర్ అథెంటికేషన్కి వెళ్ళి అథెంటికేషన్ సంబంధించిన కీ బ్రౌజర్ లేకుండా మూల నెక్స్ట్ దానికి వెళ్ళడంలో మా మెయిల్ ఇస్తే ఆటోమేటిక్ గా లాగిన్ అవుతుంది. ఇక్కడ కనెక్టెడ్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి నువ్వు బాస్టన్ మీద ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సో అది ఒక 15 minutes 20 minutes పడుద్ది. బట్ అది మనం రియల్ టైంలో వాడం. రియల్ టైంలో మనది టెర్మినల్స్ ఇద్దరు SSH ద్వారా కనెక్ట్ అవ్వాలి, లేదా గిట్ బ్యాష్ ద్వారా కనెక్ట్ అవ్వాలి, లేదా పుట్టి ద్వారా కనెక్ట్ అవ్వాలి. అయిందా? సో కీ ద్వారా కనెక్ట్ అవ్వాలి సెక్యూర్గా. సో అందుకని మీకు ఈ మెథడ్ చూపిస్తాను. లెట్స్ ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్. ఓకే, ఇక్కడ ఐఎమ్ ఎంటరింగ్ ది డిఫాల్ట్ యూజర్ నేమ్. రైట్. సో ఇక్కడ ls go for agent cd space my agent ls now /run .cmd sorry sh రైట్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏజెంట్ యాక్టివ్ ఉందో చూసుకోవాలి మన ప్రాజెక్ట్ లో. ఏజెంట్ ఆన్లైన్ వచ్చిందా? సో ఇక్కడ నువ్వు స్టార్ట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్. లెట్స్ గో ఫర్ రిపోజిటరీస్. నా ఎజూర్ రిపోజిటరీస్ ఇక్కడికి వెళ్తే నాకు 2 రిపోజిటరీస్ ఉన్నాయి, ఇంకోటి కావాలని క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన ప్రాజెక్ట్ ఏంటి, Node.js. మనకి గిట్ హబ్ లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఎజూర్ నుంచి మీరు తీసుకోవచ్చు శాంపుల్ ప్రాజెక్ట్స్ కానీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ. గిట్ హబ్ లో మనకి నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీకు ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ ట్రై చేయండి. అది పాస్ అయిన పైన సెకండ్, ముందైతే మీరు ట్రై చేయండి. సో ఏదో ఒక రిపోజిటరీ ఫాలో చేసుకుని మనం ట్రై చేయొచ్చు. సో మనకు ఒక పైథాన్ కోడ్ ఒకటి కావాలి, Node.js కోడ్ ఒకటి కావాలి. సో మన దగ్గర ఇప్పుడు డెవలపర్స్ లేరు, వాళ్ళ దగ్గర తీసుకుందాం ఉంటాయి. సో ఆల్రెడీ గిట్ హబ్ లో ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ వాడుకుని మనం ప్రాజెక్ట్ ని బిల్డ్ చేద్దాం. సో అక్కడికి వెళ్ళి మీరు గిట్ హబ్ లో లాగిన్ అవ్వండి.
సో గిట్హబ్ లో లెట్స్ గో ఫర్ ఆల్ రిపోజిటరీస్. రిపోజిటరీస్ లోకి వెళ్తే పబ్లిక్ ఫోల్డర్, సో నోడ్ జేఎస్ ఆల్ ఓవర్ అని ఒక అప్లికేషన్ తీసుకున్నాను, రైట్. ఇది నా కోడ్, రైట్. సో సో ఈ కోడ్ లో మనకి ఎస్ ఐ వాంట్ టు డిప్లాయ్ దిస్ కోడ్. ఓకే, సింపుల్ నోట్ చేసుకొని నేను డిప్లాయ్ చేయాలి. ఇక్కడ చూడమ్మా, దీంట్లో మనం ఈ ప్రాజెక్ట్ లో మనం వాడే పేజ్ టైప్ శాంపుల్ లాంగ్వేజెస్ ఏమడుతున్నాం, నోట్ జేఎస్, జావా స్క్రిప్ట్ వాడుతుంది. దీంట్లో ప్రొడక్ట్స్ ఏమడుతున్నాం, ఇక్కడ ఏజూర్ క్లౌడ్, ఏజూర్ యాప్స్. మీరు రోజు ఇవే మెన్షన్ చేయాలి. ప్రాజెక్ట్ చేశారా, చేసాం సార్. ప్రాజెక్ట్ ఏం టూల్స్ వాడే, ప్రొడక్ట్స్ ఏంటి, ఏజూర్ క్లౌడ్, ఏజూర్ యాప్ సర్వీస్, ఏజూర్ క్లౌడ్, ఏజూర్ విఎం, ఏజూర్ క్లౌడ్ ఆన్ ప్రెమిస్ సర్వర్స్, ఇలా చెప్పాలి. డిస్క్రిప్షన్ ఏంటి, ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్, దిస్ ఇస్ ది ఆల్ ఓవర్ నోట్ జేఎస్ యాప్ ఫర్ ఏజూర్ యాప్ సర్వీసెస్. ఓకే, సో ఇది మనకు ఒక ప్రాజెక్ట్ నోట్ జేఎస్ మీద, రైట్. సో ఇది తీసుకున్నాను, ఇలా వస్తుంది మీకు. రైట్, గో ఫర్ యువర్ ప్రాజెక్ట్. సో మనకి ఇప్పుడు సిఐ పార్ట్కి వెళ్తున్నాం కదా, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే లెట్స్ క్రియేట్ ఏ న్యూ పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. ఇక మనకి 2 మెథడ్స్ కదా, ఒకటి క్లాసికల్ ఎడిటర్, దీన్ని యూఐ మెథడ్ అంటాం, రెండోది వచ్చి యామిల్ మెథడ్స్. సో యామిల్ లో నువ్వు ఏజూర్ రిపో నుంచి కోడ్ తీసుకోవచ్చు, బిట్ బకెట్, గిట్ హబ్ నుంచి తీసుకోవచ్చు. మనం ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నాం, గిట్ హబ్, రైట్. సో ఇక్కడికి వచ్చేసి, సో మన రిపోజిటరీ నేమ్ నోట్ జేఎస్. మీ ఇది ఎలా వస్తుంది మీకు, జస్ట్ మీ గిట్ హబ్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, నోట్ జేఎస్ డాక్ ఆల్ ఓవర్ అని టైప్ చేశారనుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ కోడ్స్ వస్తాయి. వాటిలో ఏదో ఒక అప్లికేషన్ తీసుకుని మీరు డిప్లాయ్ చేసుకోవాలి, రైట్. ఈ నేమ్ టైప్ చేస్తే ఇది పబ్లిక్ ఫోల్డర్ అనమాట. నోట్ జేఎస్ మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చింది, నోట్ జేఎస్ డాక్స్ ఆల్ ఓవర్ అనేది. ఇక్కడ మీరు టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడికి వెళ్ళిపోయి నోట్ జేఎస్ ఇదే కదా, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నా గిట్హబ్ క్రెడెన్షియల్ అడుగుతుంది, లాగిన్ టు గిట్హబ్. ఇక్కడ చూడమ్మా, సో ఏజూర్ కి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు గిట్హబ్ సర్వీస్ ఏజూర్ పైప్ లైన్ కి కనెక్ట్ అవుతుంది, అథెంటికేషన్ అనమాట. ఎస్, ఏ రిపోజిటరీకి, ఆల్ రిపోజిటరీకి ఒక్కసారి ఇస్తా పర్మిషన్, లేదంటే ఐ వాంట్ అలౌ దిస్ రిపోజిటరీ ఓన్లీ. సో దీనికి ఒకదానికి పర్మిషన్ ఇస్తున్నా రైట్ నో. ఎప్పుడు అండ్ ఇన్స్టాల్ ఆటోమేటిక్ గా నా గిట్హబ్ వెళ్ళి ఏజూర్ పైప్ లైన్ కి కనెక్ట్ అయింది. సో దిస్ ఇస్ మై ఏజూర్ అకౌంట్. ఓకే, ఇది మనకు కావాల్సిన ఆటోమేషన్ స్క్రిప్ట్, యామిల్ స్క్రిప్ట్ అంటాం. సో ఇది సింపుల్ గా ఉంటుంది ఇది లాంగ్వేజ్. సో ఫస్ట్ ట్రిగ్గర్స్, ఫస్ట్ ఆప్షన్ మనకి వచ్చేసి, ఇది మీకు ఎలా స్టడీ చేయాలో మనకు చెప్తాయి ప్రాజెక్ట్ అయిపోతా. మీరు స్టార్టింగ్ కొన్ని సింపుల్ స్క్రిప్ట్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ లైన్ మనకి ఇక్కడ ట్రిగ్గర్స్ ఇచ్చాడు, అంటే కోడ్ ఎక్కడి నుంచి తీసుకుంటాం, ఏ బ్రాంచ్, మెయినా మాస్టరా, అంటే బిల్డ్ పైప్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, సోర్స్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, మెయినా మాస్టరా, మన కోడ్ ఎక్కడి నుంచి ఇస్తున్నాం, ఇది రిపోజిటరీ. ఈ రిపోజిటరీ ఏముంది ఇక్కడ, బ్రాంచ్ మెయిన్. సో మెయిన్ అయితే మెయిన్, మాస్టర్ అయితే మాస్టర్, డెవ్ అయితే డెవ్, రిలీజ్ అయితే రిలీజ్, అది మెన్షన్ చేస్తాం ఇక్కడ, రైట్. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి పూల్. సో ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తారమ్మా చాలా మంది, ఇది వెరీ ఇంపార్టెంట్. పూల్ అంటే ఏజెంట్ ఇన్ఫర్మేషన్. నీకు మైక్రోసాఫ్ట్ డైరెక్ట్ గా నీకు పర్చేస్డ్ అకౌంట్, లైసెన్స్డ్ అకౌంట్ అనుకోండి, డైరెక్ట్ గా అది వాడేయచ్చు. మైక్రోసాఫ్ట్ ప్యారలిజం తీసుకున్నారు అనుకోండి, అది వాడచ్చు. రెండు లేదు మన దగ్గర. మనది జస్ట్ ఫ్రీ అకౌంట్ ఉంది మైక్రోసాఫ్ట్, అది 1 month ఫ్రీ అకౌంట్. సో ఈ 1 month ఫ్రీ అకౌంట్ మనం వాడాలంటే కంపల్సరీ మనం సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ వాడాలి. ఈ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ కి మనం పూల్ ఎలా డిఫైన్ చేయాలంటే, పూల్ మన పూల్ నేమ్ ఏంటి, డిఫాల్ట్. మన ఏజెంట్ దేంట్లో ఉంది, ఏ పూల్ లో ఉంది, డిఫాల్ట్ లో ఉంది. ఇంకా చూసాం కదా ఇక్కడ మన ఏజెంట్ దేంట్లో ఉందమ్మా, ఇక్కడ చూసారు కదా డిఫాల్ట్. సో ఇక్కడ అది మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను తీసేసి ఏం చేస్తానంటే, ఇది ఒక్కటే మనం కరెక్షన్ చేయాలి. డిఫాల్ట్, దట్స్ ఇట్. అంటే దాని మీనింగ్, నువ్వు ఈ కంటెంట్ ఇంటిగ్రేషన్ లో ఉన్న ఏజెంట్ టాస్క్లన్నీ కూడా, రన్ చేసే టాస్క్లన్నీ కూడా ఈ సెల్ఫ్ హోస్ట్ ఏజెంట్ డిఫాల్ట్ లో ఉన్న దాంట్లో రన్ అవుతుంది, లేదంటే నీకు పైప్ లైన్ ఫెయిల్ అయింది. ఓకే, కూల్ స్పేస్ డిఫాల్ట్ ఇచ్చేయాలి.
ఇంకెక్కడైనా ఇవ్వాలా స్టెప్స్ ఇవన్నీ కూడా నోట్ చేసి ఇన్స్టాల్ అయితే నోట్ చేసి కోడ్ రన్ అయితే రైట్ బిల్డ్ అయితే ఇవన్నీ కూడా కామన్ అమ్మా. ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి సో మనకి ఆర్టిఫాక్ట్స్ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ సో జిప్ ఫార్మెట్ లో స్టోర్ అవుతాయా బిల్డ్ ఎన్పిఎం సో దీనికి ఎన్పిఎం ప్యాకేజెస్ వాడతాం ఇక్కడ ఎన్పిఎం ఇక్కడ చెప్పాం కదా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకేజ్ అని అక్కడ రాసాం కంపైనింగ్ వచ్చేసి మన నోట్ చేసి ఏంటి ఎన్పిఎం గుర్తుపెట్టుకోండి ఎన్పిఎం ఇక మనం ఐడెంటిఫై చేయాల్సింది రైట్ దాంట్లో ఫ్రేమ్వర్క్ జావా రన్ చేయాలంటే కంపల్సరీ ఏజెంట్ ఉండాలి మ్యాన్ ఉండాలి సో పైథాన్కి ఏమో 50 ఇన్స్టాల్ అయి ఉండాలి దీనికి ఎన్పిఎం ప్యాకేజ్ మేనేజర్స్ అనమాట ప్యాకేజీ మేనేజర్స్ ఎన్పిఎం ప్యాకేజ్ క్రియేట్ అవుతాయి ఫస్ట్ ఎన్పిఎం టెస్ట్ రన్ యూనిట్ టెస్ట్ డన్ సో ఈ లొకేషన్ లో మనకి కావాల్సిన ఆర్టిఫాక్ట్స్ స్టోర్ అవుతాయి రైట్ బిల్డ్ స్టేజింగ్ ఆర్టిఫాక్ట్స్ ఫైల్ పబ్లిష్ ఆర్టిఫాక్ట్స్ సో నేనేం చేంజెస్ చేశాను ఇక్కడ మీరు పైప్ లైన్ రీనేమ్ కావాలంటే రీనేమ్ చేసుకోవచ్చు ఫైన్ ఓకే సేవ్ అండ్ రన్ నా బిల్ పైప్ లైన్ స్టార్ట్ అయింది పర్మిషన్ అడుగుతుంది రైట్ టు రన్ ది పైప్ లైన్ జస్ట్ పర్మిట్ సో ఇక్కడ మన ఏజెంట్ రన్ అవుతుంది కదా ఫైన్ ఇక్కడ చూడండి స్టార్ట్ అయితే ఏజెంట్ స్టార్ట్ అయింది సో ఇక్కడ మనకి ఏ బిల్డ్ చేస్తుంది ఇది ఎన్పిఎం బిల్డ్ ఎన్పిఎం అని ఇన్స్టాల్ ఎంఎస్ బిల్డ్ అని ఎన్పిఎం అని మ్యావిన్ బిల్డ్ అని ఇవన్నీ కూడా బిల్డ్ మేనేజర్స్ ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిల్డ్ వాడతాం మా లాస్ట్ క్లాస్ లో జావాకి ఏం రన్ అయింది మ్యావిన్ ఇప్పుడు దీనికి ఎన్పిఎం రైట్ అలా డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ సో ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్కటి అనమాట ఇక్కడ మనకి దీంట్లో అన్నింటిలో ఇదే మెయిన్ స్టెప్ ఎన్పిఎం ఇన్స్టాల్ అని బిల్డ్ ఉంది కదా ఇక్కడే మీకు ఎర్రర్స్ వస్తాయి ఈ కోడ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి సో మనకి ఇక్కడ ఏంటి ఇదంతా మనం చేస్తాం సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తోటి అంత గ్రిప్ ఉన్న అవసరం ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి బిల్డ్ కరెక్ట్ కావలేదు అనుకోండి మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తాం సో వాడు జాబ్ వాడు చేస్తాం అవును కోడ్ ఇచ్చావు రిపోజిటరీ నుంచి నేను చేస్తున్నాను అవట్లేదు నన్నే చెప్పండి సింపుల్ ఇది ఎలా చేయాలో నీకు తెలియకపోతే ప్రాబ్లం వాడు ఓకే కోడ్ కరెక్ట్ గా ఉంది నువ్వు రన్ చేయమంటాడు నీకు ఐ డోంట్ నో దిస్ ప్రాసెస్ అంటే నువ్వు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది రైట్ సక్సెస్ఫుల్ గా మనకి బిల్ అయింది బాస్ ఇది బిల్ అవుతుంది రైట్ సో బిల్ అయ్యి ఆటోమేటిక్ గా పబ్లిష్ ది ఆర్టిఫాక్ట్స్ అప్లోడ్ ఆర్టిఫాక్ట్స్ ఆల్ మనకు సంబంధించిన నోట్ చేసి ప్యాకేజెస్ అన్ని కూడా అప్లోడ్ అవుతున్నాయి రైట్ సో ఇప్పుడు ఈ బిల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి సిఏ పార్ట్ అయిపోతుంది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ దీని ట్రిగ్గర్స్ ఎనేబుల్ చేస్తే ఈ రెండు అయిపోతాయి నెక్స్ట్ డిప్లాయ్మెంట్ పార్ట్ ఉంది ఇప్పుడు డిప్లాయ్మెంట్ ఎక్కడ చేయాలి డిప్లాయ్మెంట్ టార్గెట్స్ ఏం సబ్మిట్ చేసుకోవాలి ఆప్షన్స్ ఏమున్నాయి విఎం సో ఆర్ యాప్ సర్వీస్ ఆర్ డైరెక్ట్ గా ఫిజికల్ సర్వర్ లో కూడా చేయొచ్చు ఆర్ సెల్ఫ్ హోస్ట్ మీద కూడా చేయొచ్చు ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఇచ్చారు జనరల్ రియల్ టైమ్ లో మనం యాప్ సర్వీసెస్ యూజ్ చేస్తాం సర్వర్స్ యూజ్ చేస్తాం సో ఎందుకంటే ఓన్లీ ఎక్కువ మనం యాప్ సర్వీస్ ఫంక్షన్ సర్వీసెస్ వాడతాం అంటే ఇది డైరెక్ట్ గా విఎం తీసుకున్నాం అనుకోండి విఎం కి మనం మంత్లీ చార్జెస్ పే చేయాలి ఈ విఎం కి ర్యామ్ వాడతామా విఎం హార్డ్ డిస్క్ యూజ్ చేస్తామా విఎం కి మైక్రో ప్రాసెసర్ అటాచ్ చేస్తామా సో మరి ఈ కన్నిటికి ఈ హార్డ్వేర్ మనం అమౌంట్ పే చేయాలి లేదా అదే మనం యాప్ సర్వీస్ తీసుకున్నాం అనుకోండి దీనికన్నా తక్కువ చార్జెస్ తో మనకి లైట్ వెయిట్ మిషన్ అనేది మనకి యాప్ సర్వీస్ ద్వారా వస్తుంది
యాప్ సర్వీస్ లో కూడా బ్యాక్ ఎండ్ ఒక విఎం ఉంటది, బట్ ఈ విఎం కి చాలా తేడా. ఇది కంటైనర్ విఎం, ఇది నార్మల్ విఎం. ఇది డాకర్ కంటైనర్ విఎం, ఇది నార్మల్ విఎం. అది సో దీని చార్జెస్ తక్కువ పడతాయి. సో నువ్వు నీ అప్లికేషన్ డిప్లాయ్ చేసిన తర్వాత 24/7 ఆ అప్లికేషన్ క్లయింట్ కి యాక్సెస్ ఉంటుంది 24/7. సో అది 1 year పెట్టుకుంటావు, 2 years పెట్టుకుంటావు, 3 years బేస్ ఆన్ కాంట్రాక్ట్. సో నువ్వు 2 years పెడితే 2 years కి అవైలబిలిటీ ఉంటుంది. వెబ్సైట్ ఎనీ టైం వాడు యాక్సెస్ చేసుకోవచ్చు, పోస్టింగ్ చేస్తాం. రైట్, నౌ దిస్ ఇస్ మై పైప్లైన్. runs like it is only, yes, it's going and run. Set up CI with Azure pipeline. When you run చేసేది YAML pipeline, not classic pipeline first. Then the YAML code తీసుకొని రన్ చేస్తాం. సో ఈ లోపల మనం ఏం చేయాలి, మనకి ఇప్పుడు యాప్ సర్వీస్ ఒక క్రియేట్ చేసుకోవాలి Azure Cloud లో. సో Azure Cloud లోకి వెళ్ళి మనం ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలి. మీకు తెలుసు కదా ఎలా క్రియేట్ చేయాలి యాప్ సర్వీస్. సింపుల్, go for app service, create web. So ఇక్కడ resource group, app service name you can give Node.js app server పెట్టండి. You can give any name. ఇక్కడ మీరు అప్లికేషన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. రైట్, సో కోడ్ తీసుకుంటున్నాను. సో కంటైనర్ నుంచి కూడా తీసుకోవచ్చు. అదే డాకర్ కంటైనర్స్, డాకర్ కంటైనర్ తీసుకుంటారు. కోడ్ నుంచి తీసుకుంటున్నాను. రన్ టైప్ ఇది ఏ కోడ్, .NET, జావానా, Node.js. సో Node.js. సో Node.js లేది ఐ కెన్ టేక్ లేటెస్ట్ 18 గా 20 గా ఇచ్చాడు. కెన్ టేక్ ఎనీథింగ్. పైథాన్ అయితే పైథాన్ తీసుకుంటాం. సో ఎన్ని ఇచ్చాడు, PHP ఇచ్చాడు. 4 ఇచ్చాడు మనకి ప్రోగ్రామింగ్. .NET, జావా, నోడ్, PHP, పైథాన్. రైట్, సో మనది ఇప్పుడు Node.js కాబట్టి లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాను. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, లైనెక్స్ తీసుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది టైం మనం రియల్ టైమ్ లో ఎందుకు సార్ లైనెక్స్ వాడతారు, సర్వర్స్ అన్ని కూడా లైనెక్స్ లో ఎందుకు హోస్ట్ చేస్తారంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్నమాట లైనెక్స్ కి విండోస్ కి. దీనికి సింగిల్ సెకండ్ కూడా డౌన్ టైం ఉండదు అన్నమాట. లైనెక్స్ సర్వర్ లో నీ అప్లికేషన్స్ నువ్వు డిప్లాయ్ చేస్తే 24/7 కస్టమర్స్ ఆన్లైన్ సర్వీసెస్ ని యాక్సెస్ చేస్తారు. సో మనకి ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, రైట్. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ర్యాపిడో కానీ, రైట్, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, ఇవన్నీ కూడా ఆన్లైన్ సర్వీసెస్ కదా. మరి 24/7 నీకు అవైలబిలిటీలో ఉన్నాయి కదా. ఎలా ఉన్నాయి అవన్నీ కూడా లైనెక్స్ సర్వర్స్ లో బ్యాక్ ఎండ్ లో హోస్ట్ చేయడం. అదే మీరు విండోస్ సర్వర్ లో హోస్ట్ చేశారనుకోండి, విండోస్ సర్వర్ ఎప్పుడు ఎలాగుంటుందంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ఏమైనా అప్డేట్స్ జరిగినప్పుడు ఆటోమేటిక్ రీస్టార్ట్ అవుతా ఉంటుంది. రీస్టార్ట్ అయినప్పుడు నీకు 30 minutes టైం వేస్ట్ అవుతాం. అప్పుడు నీకు సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. సో అది డిస్టర్బెన్స్ టు కస్టమర్స్. దట్ ఈస్ ది రీజన్ మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లైనెక్స్ సర్వర్ లో మనం హోస్ట్ చేస్తాం. అందుకని మనం ఇక్కడ సో లైనెక్స్ వెబ్ సర్వీస్ తీసుకున్నాం. రైట్, సో ఇక్కడ లొకేషన్ ఇష్టం. సో బై డిఫాల్ట్ సెలెక్ట్ అయింది. సో డిప్లాయ్మెంట్ లోకి వెళ్ళి ఇక్కడ బేసిక్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకున్నాం. అథెంటికేషన్ సెట్టింగ్స్ లో పైప్లైన్ కి, రైట్, బేసిక్ అథెంటికేషన్. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా కామన్. and create a pipeline web app. So this is my web app. So create. That's it. సో మీకు ఇప్పుడు 1 month ఫ్రీ అకౌంట్ ఉంది కాబట్టి మీరు వెబ్ యాప్ లో చేయండి, VM లో కూడా చేయండి. సో బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. VM లో చేయాలి, మీరు వెబ్ యాప్ లో కూడా ప్రాక్టీస్ చేయాలి. సో మీరు ఆర్గనైజేషన్కి వెళ్ళిన తర్వాత వాడు ఎక్కడ చేస్తారు మనకు తెలియదు. VM లో అయితే VM చేయొచ్చు, యాప్ అయితే రెండింటిలో కూడా రావాలి. రైట్, స్టిల్ ఇంకా రన్ అవుతాను. ఓకే, artifacts are generated. Publish the artifacts. Right, done bus. So artifacts generate అయినాయి. ఇది ఆర్టిఫాక్ట్స్ లొకేషన్ పాస్. ఈ ఆర్టిఫాక్ట్స్ మీద క్లిక్ చేశారనుకోండి మీరు, నా కాన్సీ డ్రాప్ లొకేషన్ లోకి వెళ్ళి, సో ఇది మనకు సంబంధించిన ఆర్టిఫాక్ట్స్.
రైట్. సో ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఫైనల్ ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అయ్యి డ్రాప్ లొకేషన్లో ఉన్నాయి. ఫైన్. ఓకే, నెక్స్ట్ గో ఫర్ ది యాప్ సర్వీస్ కూడా రెడీగా ఉంది కదా. సో యాప్ సర్వీస్ లో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి బస్ ఇది మన వెబ్సైట్ యూఆర్ఎల్. దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు రియల్ టైంలో. సో నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. నా ఇట్స్ విల్ ఓపెన్ ఆ వెబ్సైట్. డిఫాల్ట్ యాప్ సర్వీస్ వెబ్సైట్ ఓపెన్ అయితే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీ నీడ్ టు డిప్లాయ్ అవర్ సోర్స్ కోడ్ రైట్ వయా CI/CD ద్వారా మనం డిప్లాయ్ చేయాలి ఆటోమేషన్ మెథడ్ ద్వారా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకి యాప్ సర్వీస్ నేమ్ చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ అవర్ యాప్ సర్వీస్ నేమ్. ఇక్కడ మీరు డిప్లాయ్మెంట్ సెంటర్లోకి వెళ్తే సోర్స్ కోడ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి బాస్, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాడు. గిట్ హబ్ ఇచ్చాడు, బిట్ బకెట్ ఇచ్చాడు, లోకల్ గిట్ ఇచ్చాడు, ఏజర్ రిక్వెస్ట్. ఇక్కడ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ రైట్, మాన్యువల్ డిప్లాయ్మెంట్, పుష్, CI/CD కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. యాప్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ చేయొచ్చు. యాప్ సర్వీస్ ద్వారా మనం CI/CD చేయొచ్చు బాస్. అది మీకు ఒక పైథాన్ ఎగ్జాంపుల్ లో చూపిస్తాను. సో ఇప్పుడు నేను దేని ద్వారా చేస్తున్నాను, ఏజూర్ రిపో నుంచి ఏజూర్ పైప్ లైన్ ద్వారా నేను ఇప్పుడు ఏజూర్ పైప్ లైన్ ద్వారా CI/CD చేస్తున్నాను. సో ఈ CI/CD పార్ట్ యాప్స్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ చేయొచ్చు. ఓకే, రిపోజిటరీ సెలెక్ట్ చేసుకుని యాప్ సర్వీస్ లోనే CI/CD మనం ఫామ్ చేయొచ్చు. ఇది ఒక సెకండ్ మెథడ్ అనమాట. ఓకే, ఇది కూడా చేయొచ్చు రీల్ టైంలో. కొంతమంది ఇలా కూడా వాడతారు. ఇది సెకండ్ మెథడ్. మనం ఇప్పుడు ఫస్ట్ మెథడ్ చేస్తున్నాం CI/CD లో. లెట్స్ గో ఫర్ అవర్ రిలీజ్ పైప్ లైన్. రిలీజ్ పైప్ లైన్ కూడా మనకి ఏజెంట్ కావాలి కదా. ఏజెంట్ యాక్టివ్ లో ఉందో లేదో చూసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పైప్ లైన్ కానీ మీరు ఏజెంట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ పూల్ లోకి వెళ్ళి ఏజెంట్ ఆన్లైన్ ఉంటేనే ఏజెంట్ పేరెంట్ అనేది ఫుల్ నేమ్ ఏంటి మనకి ఇక్కడ డిఫాల్ట్. ఇందాక మనం ఫుల్ నేమ్ డిఫాల్ట్ ఇచ్చాం కదా. కొంతమంది రియల్ టైమ్ లో ఈ ఫుల్ నేమ్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తూ ఉంటారు రైట్. మై లోకల్ పూల్ అని, మై పూల్ అని చెప్పేసి, కొంతమంది మై లోకల్ పూల్ అని. సో ఈ నేమ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ సింటాక్స్ ఒకటే, పూల్ ప్లేస్ లో పూల్ నేమ్ మెన్షన్ చేయండి. సో ఇక్కడ నేమ్ వచ్చి డిఫాల్ట్ ఉంది కాబట్టి నేను డిఫాల్ట్ పెట్టా. డిఫాల్ట్ లోకి వెళ్ళాను. వాట్ ఇస్ మై ఏజెంట్, దిస్ ఇస్ మై ఏజెంట్ నేమ్. ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా, ఆన్లైన్. దట్స్ ఇట్. నౌ గో అండ్ క్రియేట్ ది రిలీజ్ పైప్ లైన్. YAML కి రిలీజ్ పైప్ లైన్ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వెళ్ళి న్యూ రిలీజ్ పైప్ లైన్. ఇప్పుడు మనం ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం, సో ఇది దేనికి సంబంధించింది, డిప్లాయ్ Node.js యాప్ టు ది ఏజర్ యాప్ సర్వీస్. సెలెక్ట్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ రైట్. ఓకే, సో ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి. సో ఇది ప్రాజెక్టు పైప్ లైన్ ఏదమ్మా, ఇది కదా సెకండ్ రెండో పైప్ లైన్ కదా మనం. సో దిస్ ఇస్ మై పైప్ లైన్. రీసెంట్ గా రన్ చేసింది ఇదే కదా. యాడ్. సో ఇక్కడ దిస్ ఇస్ పైప్ లైన్ నేమ్ మార్చుకోండి. రైట్, Node.js CD pipeline using the YAML. రైట్, ఇది నా నేమ్ ఆఫ్ ది పైప్ లైన్. నా గో ఫర్ టాస్క్. ఇక్కడ చెప్పండి బాస్, స్టేజ్ నేమ్ ప్రొడక్షన్, సబ్స్క్రిప్షన్. ఇక్కడ మనకి సర్వీస్ కనెక్షన్స్, సబ్స్క్రిప్షన్స్. సో ఇవన్నీ మన సర్వీస్ కనెక్షన్స్. సో ఉన్నట్లు మీరు ఏదైనా వాడుకోవచ్చు. రీట్రైడ్. సో లెట్స్ గో టు సెలెక్ట్ ఎనీ సర్వీస్ కనెక్షన్. సెలెక్ట్ చేస్తున్నాను. యాప్ టైప్ మనకి యాప్ సర్వీస్ దేని మీద ఉంది, లైనక్స్ మెషిన్ మీద కదా మనం యాప్ సర్వీస్ క్రియేట్ చేసాం. ఎస్. సో యాప్ సర్వీస్ నేమ్ రీఫ్రెష్. ఇక్కడికి వచ్చేసి ఎజూర్లో మనం క్రియేట్ చేసిన యాప్ సర్వీస్ నేమ్ ఏముందమ్మా పేరు ఇక్కడ, Node.js యాప్ సర్వర్ కదా. సో ఆ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. రీఫ్రెష్. సో వచ్చిందా Node.js యాప్ సర్వీస్. సెలెక్ట్ చేసుకో. లోడింగ్ లిస్ట్.
let's go service connection. Right. Refresh. Select all. దీని ఒకసారి ఆథరైజ్ చేసేయండి. ఒకసారి మనకి కనెక్షన్స్ ఏంటంటే క్రెడెన్షియల్స్ ఇస్తూ ఉండాలి, అథెంటికేషన్ జరుగుతుంది. సర్వీస్ కనెక్షన్ ఫెయిల్ అయింది. పాస్వర్డ్ రానిచ్చే ఉంటుంది. సర్వీస్ కనెక్షన్ విత్ నేమ్ ఎగ్జిస్టింగ్ హ్యావింగ్, ఈ నేమ్తో ఆల్రెడీ ఉందా 4C4. సో ఉంటే అది వాడేస్తుంది 4C4. ఇది లేటెస్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి లైనక్స్, సార్ రిఫ్రెష్. సెలెక్ట్ అయ్యింది. ఓకే, సో నెక్స్ట్ ఏజెంట్ వచ్చేసి, ఏజెంట్ మనం మైక్రోసాఫ్ట్ తీసుకోవట్లేదు, మన సెల్ఫ్ హోస్ట్ డిఫాల్ట్. ఓకే, నో ప్యారలిజం. సో ఇక్కడ ప్యారలిజం మల్టీ కనెక్టేషన్, మల్టీ ప్యారలిజం కాదు, సింగిల్ యాప్ సర్వీస్ డిప్లాయ్ ఎజూర్ యాప్ సర్వీస్ అండి. సో ఏఆర్ఎం ఇవన్నీ కూడా డిప్లాయ్మెంట్ సార్ట్స్. ఆర్టిఫాక్ట్స్ ఎలా స్టోర్ అవుతుంది, మనకి జిప్ వచ్చారు కదా, ఇక్కడికి వెళ్ళి మనం డౌన్లోడ్స్ బిల్డ్ పైప్ లైన్ ద్వారా జనరేట్ అయిన ఆర్టిఫాక్ట్స్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌజ్ ది ఫోల్డర్, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ ఫోల్డర్స్లోకి వెళ్ళి, సో ఇది కదా మనం పైప్ లైన్ 2లో ఆర్టిఫాక్ట్స్ జనరేట్ చేస్తాం. ఇక్కడ డ్రాప్ ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాం. డ్రాప్ ఉంది కదా, దట్స్ ఇట్. డ్రాప్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మొత్తం మనకు వచ్చేస్తుంది. క్లిక్ ఓకే. Let's go with this. Select it. Let's see. Right. So drop location select చేసుకున్నాం. ఇవన్నీ కూడా డిఫాల్ట్ సెట్టింగ్స్, రైట్. వేరియబుల్ రిటెన్షన్ ఇవన్నీ కూడా మనకి కస్టమైజేషన్ ఆప్షన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ నాకు కావాల్సిన మెయిన్ ఆర్టిఫాక్ట్స్ లొకేషన్ ఇచ్చాను. ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ లో నేను డిప్లాయ్ చేస్తాను. నేమ్ ఆఫ్ ది పైప్ లైన్ ఇచ్చేసాను. సిడి పైప్ లైన్ నేమ్ సేవ్ చేసుకో. Click on save and then create release. Create. That's it. Now it go on start. I can see the logs. Agent కోసం చూస్తుంది, కనెక్టింగ్ టు ఏజెంట్. అంటే ఏజెంట్ అంటే ఇది మన విఎంకి విఎం యాక్టివ్ ఉందో చూస్తుంది. ఇది మనకి డిఫాల్ట్ వెబ్సైట్ అమ్మా, అంటే వెబ్సైట్ సంబంధించిన ప్లాట్ఫామ్. సో ఈ వెబ్సైట్ ప్లాట్ఫామ్ లో నీ రియల్ టైమ్ అప్లికేషన్ అప్లై చేస్తాను. ఇక్కడ అడుగుతున్నాడు కాదు. సో యువర్ వెబ్ ఈజ్ లైవ్ బట్ యు డోంట్ హ్యావ్ యువర్ కంటెంట్ ఎట్. కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో డెవలపర్ ఇచ్చిన కంటెంట్ మనం దీంట్లో డిప్లాయ్ చేయాలి. ఇది మనం చేసే టాస్క్. ఏ కంటెంట్? నోట్.js సంబంధించిన కంటెంట్ మనం డిప్లాయ్ చేయాలి. ఫైన్. నౌ యూ కెన్ సీ ది సిడి పైప్ లైన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సో డౌన్లోడ్ ది ఆర్టిఫాక్ట్స్ అండ్ దెన్ డిప్లాయ్ ఎజూర్ యాప్ సర్వీస్. ఇది YAML పైప్ లైన్, YAML CI/CD. లాస్ట్ క్లాస్ లో మనం జావా చేస్తాం కదా, అది క్లాసికల్ CI/CD, ఇది YAML CI/CD.
రెండు ఒకటే ప్రాసెస్. అదైందా? క్లాసికల్ అయితే డైరెక్ట్ కోడ్ వాడేస్తాము, దీంట్లో ఏంటంటే యామిల్ సింటాక్స్ వాడతాం అంతే. స్క్రిప్ట్ వాడతాం, దాంట్లో స్క్రిప్ట్ వాడతాం, అదొకటే డిఫరెన్స్. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఫైన్. ఇది మనకి సంబంధించిన సిడి పైప్లైన్ బాస్. ఇదే ఫార్మాట్ లో నేను పైథాన్ అప్లికేషన్ చేస్తాను. .NET జావా చూస్తాం, Node.js చూస్తాం, పైథాన్. సో నేను పైథాన్ ఏం చేస్తానంటే, ఇక్కడ మనకి పైథాన్ కోడ్ గిట్హబ్ నుంచి తీసుకుంటాను. పైథాన్ కోడ్ నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా యాప్ సర్వీస్ లోనే రన్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ ఎజూర్ పైప్లైన్. మన ఎజూర్ పైప్లైన్ లో సిఐ సిడి చూసాం. ఇప్పుడు ఇట్సెల్ఫ్ యాప్ సర్వీస్ లో సిఐ సిడి చేయొచ్చు, రైట్, యూజింగ్ ఎజూర్, రైట్. సిఐసిడి, సో గిట్హబ్ తో కనెక్ట్ అయ్యి సిఐసిడిని క్రియేట్ చేసి యాప్ సర్వీస్ లో మనం కోడ్ ని డిప్లాయ్ చేయాలి. ఓకే, రైట్. సో ఇది ఫినిష్ అయితే ఏమైంది, మనకి ఇక్కడ ఆటోమేటిక్ వెబ్సైట్ చేంజ్ అయింది కదా, టెస్టింగ్ అవుట్పుట్. రైట్. Now it will take few minutes. Node.js CD pipeline production environment. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే, మరి పైథాన్ కూడా ఒక యాప్ సర్వీస్ కావాలి కదా. సో Node.js ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేసావు, పైథాన్ ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేయాలి కదా. సో ఈ లోపల నేను పైథాన్ ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. ఒకే యాప్ సర్వీస్ ని వాడుకోవాలి, యూస్ చేసుకోవచ్చు కదా. ప్లాట్ఫామ్ చేంజ్ అవుతుంది, మెయిన్ అదే కదా. నీకు ఓఎస్ ఒకటే ఉండదు, లైనక్స్ తీసుకుంటావు, లైనక్స్ మీద యాప్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నావు, బట్ నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేంజ్ అయ్యేది కదా. మెయిన్ మరి కోడ్ రన్ అయితే దేని బట్టి, సో ప్లాట్ఫామ్ ఓకే, మరి లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ కదా. నువ్వు జావా కోడ్ తీసుకెళ్ళి పైథాన్ దాంట్లో పెడితే రన్ అయితే అది ఇంపార్టెంట్, రైట్. సో దానికోసం మనం ఈ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ సపరేట్ చేయండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత విత్ ఇన్ యాప్ లో మీరు చేంజ్ చేసి సెట్టింగ్ మార్చుకొని చేసుకోవచ్చు. సో లెట్ మీ క్రియేట్ వన్ మోర్ యాప్ సర్వీస్ ఫర్ ది Python. పైథాన్ యాప్ చేశాను. ఇక్కడ మీరు రన్ టైం, ఇది ఇంపార్టెంట్. మరి ఒకటే తీసుకుంటే అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని సపరేట్ క్రియేట్ చేస్తాను కదా. సో .NET యాప్ సర్వీసా, పైథాన్ యాప్ సర్వీసా, PHP యాప్. సో ఇక్కడ ప్లాట్ఫామ్ బట్టి రన్ టైం బట్టి మారింది కదా, రన్ టైమ్ స్నాప్. సో ఇక్కడ వచ్చేసి నాకు పైథాన్ కావాలి కదా, యా పైథాన్ 11 తీసుకున్నాం, యా 28 ఎంత. ఓకే, డిప్లాయ్మెంట్ లో ఇది ఒకటి మర్చిపోకుండా ఎనేబుల్ చేసుకోండి, అండ్ దెన్ రిపోర్ట్ క్రియేట్. దట్స్ ఇట్. ఇప్పుడు నేను Node.js కి ఏ క్లౌడ్ స్టోరేజ్ వాడాను, CI/CD పైప్లైన్ కి గిటబ్ వాడానా, గిట్లాబ్ వాడానా, ఎజూర్ రిపో వాడానా, బిట్బకెట్ వాడానా, నాలుగు ఏ వాడామా. ఎజూర్ ఇప్పుడు బిల్డ్ చేసిన CI/CD పైప్లైన్ Node.js బిల్డ్ చేసే కదా, yes అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చేంజెస్ అన్ని దేంట్లో స్టోర్ అవుతూ ఉంటాయి, దిస్ ఇస్ అవర్ రిపోజిటరీ. సో ఇది క్లౌడ్ స్టోరేజ్, ఇది నువ్వు గిటబ్ తీసుకున్నావు, సమ్ టైమ్స్ ఎజూర్ రిపో కూడా తీసుకున్నావు, అది గుర్తుపెట్టుకో మెయిన్.
సో పైప్ లైన్ కంప్లీట్ అయిందో లేదు చూసుకుందాం. నౌ గో అండ్ సీ హియర్ స్కిల్ బండి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఇక్కడ నాకు యాప్ సర్వీస్ కూడా రెడీ అయింది. బస్ గో టు దిస్ పైథాన్ యాప్ సర్వీస్. రైట్, ఇప్పుడు చూడండి బస్ నాకు నేను ఫస్ట్ పైథాన్ యాప్ సర్వీస్ తీసుకున్నాను. నా టార్గెట్ ఏంటి? నా దగ్గర పైథాన్ కోడ్ ఉంది. పైథాన్ కోడ్ ని సో CI/CD ద్వారా నేను ఏంటంటే డిప్లాయ్ చేయాలి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ ద్వారా దేంట్లో డిప్లాయ్ చేసి టార్గెట్ వచ్చేసి నాకేంటి డిప్లాయ్మెంట్ టార్గెట్ యాప్ సర్వీస్ తీసుకున్నాను. సో వితౌట్ యూజింగ్ ది ఎజూర్ పైప్ లైన్, ఎజూర్ రిపోజిటరీ కాకుండా ఎజూర్ రిపోజిటరీ వాడలేదు, ఎజూర్ పైప్ లైన్ కూడా వాడలేదు. ఎజూర్ రిపో ఎజూర్ పైప్ లైన్ వాడకుండా సో ఐ వాంట్ టు డిప్లాయ్ మై పైథాన్ కోడ్ టు యాప్ ఎజూర్ లో ఉన్న యాప్ సర్వీస్ లో డిప్లాయ్ చేయాలి. సో బై యూజింగ్ ది గిట్ హబ్ ద్వారా ఎలా చేయొచ్చు. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ మీరు నేను ఇక్కడ డిఫాల్ట్ వెబ్సైట్ పేజ్ చెక్ చేసుకున్నామా? Node.js చాలా టైం సో మనకి Node.js కంప్లీట్ అయింది బస్ CD పార్ట్ కూడా. రైట్, ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేసుకోవాలి కదా. ఇది ఇనిషియల్ అవుట్పుట్ కదా, అప్పుడు డిప్లాయ్మెంట్.
అందుకని మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ హై కాన్ఫిగరేషన్ ఉండాలని చెప్పి 16 GB ర్యామ్, లేటెస్ట్ మైక్రో ప్రాసెసర్, హార్డ్ డిస్క్ ఇందులో చెప్పారంటే మనకి నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ చేయాలంటే సిస్టమ్ సపోర్ట్ చేయాలి. లేదంటే మనకి ఇంట్రెస్ట్ కాదు, బోర్ కొడతాం. డెవలపర్ సిస్టమ్ అయినా డెవలపర్ సిస్టమ్ అయినా సరే సూపర్ ఫాస్ట్ ఉండాలి, లేదంటే మన యాక్టివిటీస్ త్వరగా ఫినిష్ అవుతుంది. మీరు ప్రాక్టికల్ చేసినప్పుడు వైఫై కాకపోయినా డైరెక్ట్ మన దగ్గర కేబుల్స్ ఉన్నాయనుకోండి, ల్యాండ్ కేబుల్స్ డైరెక్ట్ కనెక్ట్ చేసి వర్క్ చేసుకుంటాం, స్పీడ్ వస్తుంది ఇంటర్నెట్. సో మీ హోమ్ దగ్గర అనుకోండి, మీ వైఫై రౌటర్ ఉంటుంది కదా, వైఫై రౌటర్ లో అక్కడ పోర్ట్ ఉంటుంది కదా, కేబుల్ కనెక్షన్. ఆ కేబుల్ కనెక్షన్ ద్వారా మీ ల్యాప్టాప్ కేబుల్ కనెక్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. వైఫై స్పీడ్ ఎక్కువ వస్తుంది. సో ఇది మనకి నోడ్ చేసి సంబంధించిన సిడి పైప్ లైన్, రైట్? సిడి పైప్ లైన్ డన్. సో ఇక్కడ తీసేసుకున్నాం, మాన్యువల్గా టెక్కర్ చేశాను, రైట్? సో మనం కావాలనుకుంటే మనం ఆప్షన్ ఆటోమేషన్ చేసుకోవచ్చు, రైట్? టిక్కరింగ్ అనేది చేసుకోవచ్చు. పైప్ ఇది అవుట్పుట్ అలవాటు వచ్చిందా? సో అక్కడ కోడ్లో మనం సింపుల్గా అలవాటు రాసాం. ఆ కంటెంట్ నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. మనకేంటి, వెబ్సైట్ డెలివరీ అయిందా లేదా, మన హోమ్ వెబ్సైట్ డెలివరీ అయిందా లేదా చూసుకో. రైట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి పైథాన్ క్లాస్. పైథాన్ నేను సెకండ్ మెథడ్ లో చూపిస్తున్నాను. ఒక యాంగిల్ వచ్చేసి మనకి ఎజూర్ రిపో వాడాం. సో ఎజూర్ వాడాం, ఎజూర్ లో యాప్ సర్వీస్ వాడాను, అలాగే ఎజూర్ డెవాప్స్ లో పైప్ లైన్స్ వాడాను. 2 ప్రొడక్ట్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఎజూర్ లో ఉన్న ఎజూర్ యాప్ సర్వీస్ తీసుకొని గిట్ హబ్ వేలో మనం సిఐసిడి బిల్డ్ చేస్తాం. సిఐసిడి బిల్డ్ మనం గిట్ హబ్ లో కనబడుతుంది, రిజల్ట్ వచ్చి యాప్ సర్వీస్ లో వస్తుంది. ఫస్ట్ మనకి కోడ్ ఎక్కడ ఉండాలి, ఈ పైథాన్ కోడ్ గిట్ హబ్ లో ఉండాలి కదా. మన గిట్ హబ్ లోకి ఏదో ఒక శాంపుల్ పైథాన్ కోడ్ తీసుకోండి, గో టు యువర్ రిపోజిటరీస్. సో మీకు ఏ రిపోజిటరీస్ మీరు ఫోక్ చేసుకోవాలని చెప్తాను. మీ రిపోజిటరీస్ అందరూ మీరు గిట్ హబ్ లో లాగిన్ అయ్యి నోట్ జేఎస్ హలోవర్డ్ ఒకటి ఇది ఫోక్ చేసుకుంటాను. పైథాన్ వెబ్ యాప్ అని ఉంటుంది, ఇది ఒకటి ఫోక్ చేసుకుంటాం. అది రాసుకోండి, పేర్లు రాసుకుంటే మీ గిటప్ లో చర్చ్ బాక్స్ లోకి వెళ్ళి నోట్ చేసి డిఓసి డాట్ హలో వాడు, అది నోట్ చేసి ఒక ఎగ్జాంపుల్. పైథాన్ వెబ్ యాప్ అదొక ఎగ్జాంపుల్. జావా ఒకటి చెప్పాను, స్ప్రింగ్ బూట్ ఇది ఒకటి, జిఎస్ స్ప్రింగ్ బూట్. అన్ని కోడ్ రన్ అవ్వు, కొన్ని రన్ అవుతాయి, చూసుకొని మనం చేసుకోవాలి. సో అక్కడ ఇవ్వడానికి మనకి ఆన్లైన్ లో నెంబర్ ఆఫ్ పబ్లిక్ పోర్టల్స్, నెంబర్ ఆఫ్ డెవలపర్స్ ఉంటారు, కోడ్ పుష్ చేస్తారు. అన్ని రన్ అవుతాయని చెప్పడం గ్యారెంటీ ఉంటుంది. మనకి డిపెండెంట్స్ లైబ్రరీస్ కొన్నిట్లో మిస్ అవుతాయి. సో ఏది రన్ అవుతుంది చూసుకొని మనం అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి జావాకమ్మ, మనం లాస్ట్ టైం చూసాం. ఇది పైథాన్ కి ఒక ఎగ్జాంపుల్, ఇది నోట్ జేఎస్ కి. ఇప్పుడు మనం చూసింది ఇది దీంట్లో జావా స్క్రిప్ట్ ఉంది, నోట్ జేఎస్ 2 వస్తుంది. దీంట్లో కంప్లీట్ గా పైథాన్ ఉంది. సో దీంట్లో ఏ లాంగ్వేజ్ వాడాం, కంప్లీట్ గా జావా. రైట్. సో ఇప్పుడు మనకి పైథాన్ బేస్ మీద చూస్తున్నాం, కంప్లీట్ గా పైథాన్ బేస్. ఇది మనకు కావాల్సిన కోడ్, రైట్? సో బ్రాంచ్ ఇది మన ఫోల్డర్ నేమ్, ఇది బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్, మాస్టర్ దగ్గర మనకి మెయిన్ ఉంది, కోడ్ రెడీ. ఇప్పుడు పైథాన్ యాప్ సర్వీస్ లోకి వెళ్ళాం. పైథాన్ యాప్ సర్వీస్ లో డిప్లాయ్మెంట్ ఎక్స్పెండ్ చేసి డిప్లాయ్మెంట్ సెంటర్స్ లోకి వెళ్ళాం. డిప్లాయ్మెంట్ సెంటర్ లోకి వెళ్ళాం. ఇక్కడ డిప్లాయ్ అండ్ బిల్డ్ కోడ్ ఫ్రమ్ యువర్ ప్రిఫర్ సోర్స్ కోడ్ బిల్డ్ ప్రొవైడర్స్. మనకి ఇప్పుడు బిల్డ్ ప్రొవైడర్స్ 4 రకాలు ఉన్నారు. బిల్డ్ ప్రొవైడర్స్ ఎవరు? వీళ్ళందరూ బిల్డ్ ప్రొవైడర్స్ కదా. కోడ్ ఎక్కడి నుంచి తీసుకుంటావు? గిట్ హబ్, గిట్ ల్యాబ్, ఎజూర్ రిపో, బిట్ బకెట్. కోడ్ ఇప్పుడు ఎక్కడ ఉంది నాకు? గిట్ హబ్. సెలెక్ట్ యువర్ సోర్స్ కోడ్ పెరగలండి. సో ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను? గిట్ హబ్. లేదా ఎజూర్ రిపో నుంచి ఉంటే ఎజూర్ రిపో తీసుకునే ఇష్టం. రైట్? నేను ఒకటి చూపిస్తాను, మీరు ఎజూర్ రిపో నుంచి కూడా తీసుకోవచ్చు. ఇన్ కేసు మీ ఎజూర్ రిపోలో పైథాన్ కోడ్ ఉంది అనుకోండి, యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఆల్సో.
ఓకే, అప్పుడు పైప్ లైన్ ఎక్కడ బిల్డ్ అయింది? ఎజూర్ లో బిల్డ్ అయింది CI/CD. ఇప్పుడు ఈ గిటాబ్ లో తీసుకుంటే పైప్ లైన్ ఎక్కడ బిల్డ్ అవ్వాలి? గిటాబ్ లో. అది డిఫరెన్స్. ఆర్గనైజేషన్ అంటే మన గిటాబ్ యూజర్ నేమ్ ఆర్గనైజేషన్ అంటే రిపోజిటరీ మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంది. సో వాట్ ఈస్ మై రిపోజిటరీ? పైథాన్ బ్రాంచ్ మెయిన్ మాస్టర్ మెయిన్ అప్లికేషన్ నేమ్ రైట్. యా సోర్స్ కోడ్. సో ఇక్కడ బేసిక్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకోండి రైట్. సేవ్. దట్స్ ఇట్. ఆటోమేటిక్ గా పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. Loading the deployment. See, Monday, December 30. This is our build and deploy pipeline. Now, దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడ అవుతుంది మనకి పైప్ లైన్? సో GitHub లో బిల్డ్ పైప్ లైన్ డిప్లాయ్. సో ఇన్ ప్రోగ్రెస్. ఇది కంప్లీట్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఈ వెబ్ పేజీ కూడా చేంజ్ అయిపోతుంది. ఈ డిఫాల్ట్ పైథాన్ ఇది వచ్చింది కదా వెబ్ పేజీ, చేంజ్ అవ్వడం. రిఫ్రెష్. సో ఇక్కడ మనకి స్టేటస్ చూసుకోవచ్చు, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. నా గిట్హబ్ లో కూడా చూసుకోవచ్చు స్టేటస్. బిల్డ్ కంప్లీట్ అయింది. నా గో అండ్ డూయింగ్ ది డెవలప్మెంట్ చేస్తుంది. లాగ్స్ చెక్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయండి. సో యూ కెన్ సీ ది లాగ్స్ ఏమేమి చేస్తుంది. సి డెప్లాయ్ వెబ్ యాప్. సో ఇది మీరు CI/CD లో క్లాసికల్ ఎడిటర్ అండ్ YAML బాస్. సో దీనికి ఒక 2 ఎగ్జాంపుల్, దీనికి ఒక 2 ఎగ్జాంపుల్ చేశారనుకోండి, మీకు ఈ వర్క్ ఫ్లో అనేది అర్థం బాస్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మల్టిపుల్ థర్డ్ పార్టీ టూల్స్ వాడచ్చు. సోనార్ క్యూబ్ అని, జెంకిన్స్ అని, టామ్క్యాట్ అని, ఇవన్నీ చూద్దాం. ముందు మీరు బేసిక్ వర్క్ ఫ్లో అర్థం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ వర్క్ ఫ్లో అర్థమైతే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ n నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చేయొచ్చు. ఇప్పుడు అకౌంట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారో? అందరికి ఉందా ఎజూర్ అకౌంట్? ఫ్రీ అకౌంట్, ఎజూర్ ఫ్రీ అకౌంట్ అందరూ క్రియేట్ చేస్తున్నారు. లేదంటే మరి ప్రాక్టికల్ ఎలా చేస్తారు బాస్? ఇప్పుడు ఈ అకౌంట్ ఎంతమంది వాడుతున్నారు? నేను వాడే అకౌంట్ ముగ్గురు అదే వాడుతున్నారా? వాడండి. 1 మంత్, మనకి 1 మంత్ టైం ఉంది కదా. ఓకే, ఇక్కడ ఏదో ఫెయిల్ అయింది. సో ఇది వస్తే లాగ్ డిప్లాయ్ వెబ్ ప్యాకేజ్ టు యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ ప్యాకేజ్ యూజింగ్ జిప్ ఫోల్డర్. సెలెక్ట్ చేస్తాం. పైథాన్ కి ఫ్రీ అయితే కదా. అవును, ఎస్ అది. సో మనకి ఇక్కడ అదే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. అసలు యాక్చువల్లీ ఇది యాప్ సర్వీసే మనకి కరెక్ట్ గా కన్ఫ్యూషన్ అవ్వాలి. పైథాన్ యాప్ వచ్చింది కదా. లెట్స్ గో హియర్. ఎడిట్ చేయండి. ఇవన్నీ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతాయి. జిప్ వెళ్ళిపోయినా మనకి ఇవన్నీ జిప్ అయ్యి. ఓకే, ఇది ఆల్రెడీ ఉన్నాయా జిప్ ఫైల్స్? ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఇంకొక రిపోజిటరీ ఉండాలి.
దీని టాప్లో మనకి డిప్లొమా సెంటర్ మళ్ళీ ట్రై చేయండి. I want to delete. Right? No deployment on. So just configure CICD plus login find latest deployment on that. Right? So refresh. I'll go for settings. మనకి ఇప్పుడు గిటాబ్ కనెక్ట్ అయింది కదా, సో ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉంది. పైథాన్ 3.1 లాగ్ ఇన్ఫర్మేషన్, ఎఫ్టిపి క్రెడెన్షియల్, పాస్వర్డ్ కనెక్ట్ చేయవచ్చు. డిస్కనెక్ట్ అయ్యి మనకి right. So source code account is same, same. ప్రివ్యూ ఫైల్ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ చూసుకుంటే సో ఈ ఫైల్లో మనకి అవుట్పుట్ అంతా కూడా ఈ ఫైల్ ద్వారా రన్ అవుతుంది. ఫస్ట్ దీంట్లో డీటెయిల్స్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. సో బిల్ డన్ గోయింగ్ టు డిప్లాయ్. సో ఇది మీరు చేయాల్సిన టాస్క్ ఫోర్స్ నోట్ చేసుకుంటే ఈరోజు పైథాన్. సో పైథాన్ 2 మెథడ్స్. ఇప్పుడు నేను గిటాబ్ నుంచి ట్రై చేస్తాను కదా, మీరు ఎజూర్ రిపో కూడా ట్రై చేయొచ్చు. సెకండ్ మెథడ్ అది కూడా చూడండి. అక్కడ గిటాబ్ ప్లేస్ లో మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారో ఎజూర్ రిపో. ఎజూర్ రిపో సెలెక్ట్ చేసుకుంటే కోడ్ ఎక్కడ ఉండాలి మీకు? ఎజూర్ రిపో లో మీ కోడ్ పుష్ చేసుకోవాలి. ఎజూర్ రిపోస్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, మీరు ఒక ఫోల్డర్ క్రియేట్, ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తారు. ఇక్కడ న్యూ రిపోజిటరీ క్రియేట్ చేసి ఆ రిపోజిటరీలో పైథాన్ కోడ్ పుష్ చేయాలి. పైథాన్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకుంటావు? ఇక్కడికి వెళ్ళిపోయి సో ఇది డౌన్లోడ్ చేసుకుంటావు. రైట్, ఈ డౌన్లోడ్ కోడ్ ఎక్కడ తీసుకుంటావు? ఎజూర్ రిపోజిటరీకి వెళ్ళి ఒక రిపోజిటరీ క్రియేట్ చేస్తావు, దాంట్లో కోడ్ పుష్ చేస్తావు. పుష్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ యాప్ సర్వీస్ లోకి వచ్చి సోర్స్ కోడ్, సోర్స్ ప్రొవైడర్ వచ్చేసి ఎజూర్ రిపో సెలెక్ట్ చేసుకుంటావు. అప్పుడు పైప్ లైన్ ఎక్కడ బిల్డ్ అయితే యాప్ నుంచి ఇక్కడ పైప్ లైన్ జనరేట్ చేసాం లేదని కూడా మీరు చెక్ చేయాలి. ఇక్కడ పైప్ లైన్ జనరేట్ చేసి యాప్ లో డిప్లాయ్ చేశారు. సో ఇక్కడ యాప్ సర్వీస్ ద్వారా పైప్ లైన్ జనరేట్ చేసి యాప్ లోనే డిప్లాయ్ చేయాలి. అది సెకండ్ టైం. అది ట్రై చేయాలి. క్లియర్? ఇది ప్రాసెస్ అమ్మా. ఓకే, సో ఇది రాస్తున్నారు కదా కోడ్. సో ఇది మీరు చేస్తే మీ దాంట్లో వచ్చేస్తుంది. రైట్, సో నెక్స్ట్ మనం రేపు లైవ్ ప్రాజెక్ట్ చూద్దాం. సో లెట్స్ సీ, టామ్ క్యాట్ మీద ఒక లైవ్ ప్రాజెక్ట్.
ఇది ఒక లైవ్ ప్రాజెక్ట్ సెటప్ వాస్ మీకు ఐడియా పర్పస్. చూస్తే మీకు ఆల్మోస్ట్ యాక్చువల్ వర్క్ లో అర్థమైపోతుంది. ఇది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో ఏం చేశారంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి ఇనిషియల్ గా డెవలప్మెంట్ నుంచి కోడ్ స్టార్ట్ కోడ్ పైప్లైన్ ఈ ప్రాజెక్ట్ మీరు చేయొచ్చు. ప్రాజెక్ట్ నేమ్ ఇలా టైటిల్ పెట్టుకోండి. వాట్ ఈస్ లైవ్ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ CI/CD యూజింగ్ YAML పైప్లైన్. రెజ్యూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇది జావా ప్రాజెక్ట్. అది మావిన్ వాడేటంటే జావానే కదా. సో మనకి మావిన్ వచ్చిందంటే కంపల్సరీ జావా. సో మావిన్ కాకుండా .NET వస్తే .NET, NPM వచ్చిందంటే నోడ్ చేయొచ్చు. టిప్ అంటే పైథాన్ మోడల్స్. సో మనకి Azure DevOps లో స్ట్రైట్ అవే డెవలపర్ నుంచి కోడ్, లోకల్ రిపోర్ట్ నుంచి రిమోట్ రిపోజిటరీ కోడ్ పుష్ చేయడం. ఇది ఒక పెద్ద ప్రాసెస్. చాలా మంది ఇక్కడ పుష్, మెర్జ్, రీసెట్, రైట్, మనకి చెర్రీ పికింగ్, ఈ కమెంట్స్ అన్ని కూడా మీకు కమెంటింగ్ నాలెడ్జ్ బాగుండాలి. లైనక్స్ కమెంటింగ్ నాలెడ్జ్ బాగుండాలి. ఇక్కడ ఈ వాడే సిస్టమ్ మీకు రియల్ టైమ్ లో మన ఇండియన్ లో అయితే విండోస్ ఇస్తారు. సో మీకు వేరే కంపెనీస్ అనుకోండి, మీకు లైనక్స్ కానీ మ్యాక్ కానీ ఇస్తారు. మీకు వర్క్ స్టేషన్ సిస్టమ్. మరి లైనక్స్ మ్యాక్ ఇచ్చినప్పుడు మీకు లైనక్స్ మ్యాక్ కమెంట్స్ మీకు టెర్మినల్ గురించి ఐడియా ఉండాలి, టెర్మినల్ నాలెడ్జ్ ఉండాలి. సో మీ సిస్టమ్ గురించి మీకు తెలియకపోతే మీరు వర్క్ ఫ్లో అంతా చేయలేరు. సమ్ టైమ్స్ ఏం చేస్తారు, ఇండియన్ కంపెనీస్ కొత్తగా ఏం చేస్తారు, విండోస్ సిస్టమ్స్ ఇస్తున్నారు, బట్ ఓన్లీ అథెంటికేషన్ కోసమే. విండోస్ సిస్టమ్ నుంచి మీకు క్లౌడ్ లో వర్క్ స్టేషన్స్ లాగిన్ అవుతున్నారు. ఆ వర్క్ స్టేషన్ లైనక్స్ సిస్టమ్ అవుతుంది. డైరెక్ట్ మీకు లైనక్స్ సిస్టమ్స్ ఇవ్వట్లా రియల్ టైమ్ లో. మీకు ఇచ్చే ల్యాప్టాప్ విండోస్ 10 కానీ 11 కానీ ఉంటుంది బాస్. విండోస్ 10 మనకు తెలిసింది అనుకుంటారు, కానీ మీ విండోస్ కంప్యూటర్ నుంచి క్లౌడ్ లో ఉన్న వర్క్ స్టేషన్స్ లో లాగిన్ అవుతారు. ఆ వర్క్ స్టేషన్ లైనక్స్ సిస్టమ్. లైనక్స్ లో టెర్మినల్ ఉంటుంది. ఈ టెర్మినల్ ద్వారా కోడ్ మీరు డౌన్లోడ్ చేయడం, పుష్ చేయడం, పుల్ చేయడం, రైట్. సో CI/CD పైప్లైన్ ఇంటిగ్రేట్ చేయడం, ఇదంతా కూడా లైనక్స్ లో చేయాలి. లైనక్స్ లో చేయాలంటే లైనక్స్ మీద కమెంటింగ్ పవర్ ఉండాలి. అది నేను స్టార్టింగ్ లైనక్స్, రైట్. పుష్ చేసిన తర్వాత ఎజూర్ రిపో నుంచి కోడ్ ఎక్కడికి పుల్ అవుతుంది, బిల్ పైప్ లైన్ లో. ఆర్టిఫాక్ట్స్ అనే బిల్ పైప్ లైన్ లో మనకి మ్యావిన్ ద్వారా కంపైల్ అయ్యి, సో ఆర్టిఫాక్ట్స్ జనరేట్ అయ్యి పైప్ లైన్ ఆర్టిఫాక్ట్స్ లో ఆర్టిఫాక్ట్స్ స్టోర్ అవుతాయి. సో ఈ స్టోర్ అయిన ఆర్టిఫాక్ట్స్ తీసుకెళ్లి మనం డిప్లాయ్ చేయాలి. సో డిప్లాయ్మెంట్ టార్గెట్ వచ్చేసి మనకి ఇక్కడ VM తీసుకుంటున్నాం, రైట్. సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అంటే ఏంటి, VM ఆర్ Azure యాప్ సర్వీస్, రెండిట్లో ఏదైనా తీసుకోండి. VM తీసుకోవాలి. దీనికి కాంప్లెట్ Azure కూడా యాప్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు, బట్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ Azure VM తీసుకుంటాం. అవి Azure VM లో ఈ జార్ ఫైల్స్ అన్ని కూడా డిప్లాయ్ చేయాలి, రైట్. సో అప్పుడు నీకు CI/CD ప్రాసెస్ కంప్లీట్. దిస్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. దీంట్లో వాడిన టూల్స్ అంటే ఏం చెప్తారు, Azure రిపో, Azure పైప్లైన్స్, ఆర్టిఫాక్ట్స్, రైట్, మావిన్, టామ్కాట్ సర్వర్, అండ్ దెన్ లైనక్స్ సిస్టమ్. ఇలా ఓకే. సో ఈ ప్రాసెస్ వాస్ స్టిల్ డిప్లాయ్మెంట్ ఫైనల్ వచ్చింది. క్లియర్. సో ఇలా చేయాలమ్మా. రైట్. సో ఈ బేసిక్ వర్క్ ఫ్లో అర్థమైతే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు థర్డ్ పార్టీ టూల్స్ కూడా వాడచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను.
ఇది ఒక ప్రాజెక్ట్. నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మీకు సింపుల్ గా అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఏ చేయాలని రూల్ ఏం లేదు, ఏంటంటే జస్ట్ అండర్స్టాండ్. దీంట్లో ఏం జరుగుతుంది, లైవ్ ప్రాజెక్ట్ సెటప్ జెంకిన్స్ డెవాప్స్ యూజింగ్ ది YAML ప్యాకేజ్. ఇది ఒక లైవ్ ప్రాజెక్ట్. దీంట్లో ఏం చేశాడు, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ జెంకిన్స్ నుంచి పైప్లైన్ తీసుకుంటాం, అదే తేడా. పైప్ లైన్ CI/CD పైప్ లైన్ టూల్ మార్చడం అంతే. CI/CD పైప్ లైన్ మనం ఎజూర్ లో ఉన్న ఎజూర్ రిపో వాడాం. ఎజూర్ రిపో నుంచి మనకి ఎజూర్ డెవాప్స్ నుంచి మనకి ఎజూర్ పైప్ లైన్స్ వెళ్ళాలి, కానీ ఎజూర్ డెవాప్స్ నుంచి ఎజూర్ పైప్ లైన్స్ వెళ్ళాలి. దేని ఇంటిగ్రేట్ చేసి జెంకిన్ లో నీకు CI/CD పంట అయిపోద్ది. సో డిప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తున్నాడు, టార్గెట్. ఇక్కడ VM వచ్చేసి AWS లో తీసుకున్నాడు, నువ్వు ఎజూర్ లో తీసుకో. సో ఇప్పుడు ఇక్కడ ఏ ప్రాజెక్ట్ చేశాడు, Maven. సో జావా టామ్కాట్ అంటే జావా. సో ఇది మనకి 2 ప్రాజెక్ట్స్. ఇలా మీరు నెంబర్ ఆఫ్ టూల్స్ ని ఇంటిగ్రేట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు బేసిక్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్? అందుకని బేసిక్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఈ 2 క్లాసిక్ ఎడిటర్ లో 2 ప్రాజెక్టులు చేయండి, YAML లో 2 ప్రాజెక్టులు చేయండి. 4 ప్రాజెక్టులు మీరు వర్క్ లో అర్థమైతే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం మల్టిపుల్ టూల్స్ వాడచ్చు, థర్డ్ పార్టీ టూల్స్. క్లియర్? ఇప్పుడు చూడమ్మా కంప్లీట్ అయిందా? ఇక్కడానికి CI/CD పైప్ లైన్ దేంట్లో బిల్డ్ అయింది నాకు, GitHub లో. ఇదే CI/CD పైప్ లైన్ నీకు ఎజూర్ రిపో సెలెక్ట్ చేసుకుంటే ఆ CI/CD పైప్ లైన్ దేంట్లోకి వస్తుంది, నీకు ఎజూర్ పైప్ లైన్ లో కనపడుతుంది. నేను పైప్ లైన్ నాకు సోర్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నాను, GitHub బస్సు, GitHub లో CI/CD పైప్ లైన్ సెలెక్ట్ చేసుకుని వచ్చింది. అదే నువ్వు సోర్స్ ఎజూర్ రిపో సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీకు పైప్ లైన్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి, ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ డిస్ప్లే అయింది లేదు నువ్వు చెక్ చేసుకో. ఓకే, సో అది మీరు చేయండి, అది మీకు ఈరోజు టాస్క్. ఓకే, సో ఇక్కడ దీని యొక్క అవుట్పుట్ వచ్చిందమ్మా. హలో, దిస్ ఇస్ శాంపుల్ పైథాన్ వెబ్ యాప్ రన్నింగ్ అండ్ ఫ్లాష్ పేపర్. ఇది డిజైన్ చేస్తారు రిలేటెడ్ లో. ఈ వెబ్ పేజ్ ఏదైతే ఉందో దీన్ని HTML డిజైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు డిజైనింగ్ చేస్తారు. ఫస్ట్ మనకి ఇంతవరకు వచ్చి చాలా అవుట్పుట్ సైట్ వెబ్సైట్ ఓపెన్ చేసాం లేదా, దాని డిజైనింగ్ కావాలంటే HTML లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం డిజైన్ చేసుకోవచ్చు. రైట్, ఇది మనం ఈ 2 ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్. రైట్, సో మీరు నెక్స్ట్ క్లాస్ మనకి ఈ లైవ్ ప్రాజెక్ట్ చూద్దాం. రైట్, సో ఈ లైవ్ ప్రాజెక్ట్ మనకి ఏంటమ్మా టార్గెట్స్, మనకి ఏం కావాలి ఇక్కడ ఈ లైవ్ ప్రాజెక్ట్ చేయాలంటే, ఈ లైవ్ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి సోర్స్ కోడ్, ఇది లైవ్ ప్రాజెక్ట్. ఇది చేయాలంటే మనకి ఏంటి రిక్వైర్మెంట్, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. కోడ్ నువ్వు బిల్డ్ పైప్ లైన్ చేసేటప్పుడు, CA పైప్ లైన్ చేసేటప్పుడు YAML ఫైల్ క్రియేట్ అవుతుంది. YAML ఫైల్
క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయింది ఎక్కడ స్టోర్ అయింది అంటే గిట్ హబ్ లో స్టోర్ అయింది. గిట్ హబ్ లో ఇప్పుడు నేను నోట్ చేసి చూసాను. నోట్ చేసి ఒక యామిల్ ఫైల్ క్రియేట్ అయింది. ఎక్కడ స్టోర్ అయింది నాకు? నా గిట్ హబ్ లో స్టోర్ అయింది. ఎలా స్టోర్ అయింది చూపిస్తాను. ఆ సింటాక్స్ మీకు ఆటోమేటిక్ జనరేట్ అయింది పైప్ లైన్ ద్వారా. నా యూ కెన్ సీ వేర్ ఈజ్ మై గిట్ హబ్. ఇది నా గిట్ హబ్ కదా. ఇంకా మనం నోట్ చేసి రిపోజిటరీస్కి వెళ్ళాలి. మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి. నోట్ చేస్తే ఇప్పుడు మనం రీసెంట్ గా రన్ చేసాం కదా. సి ఏజూర్ పైప్ లైన్ 3. సో మనకి ఇక్కడ సో ఇది ఓపెన్ చేస్తే దీని సింటాక్స్ మనం ఇప్పుడు రన్ చేసింది లేటెస్ట్ ఏదమ్మా 3 కింద ఇది కదా. 50 minutes అయింది. ఇది క్రియేట్ అయింది. నాకు సి టెగ్గర్ డిఫాల్ట్ ఇదే యామల్ సింటాక్స్. ఏజెంట్ పూల్ మాత్రం కంపల్సరీ ఇక్కడ మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఇది డిఫాల్ట్ ఉంచేస్తారు. ఉంచేసి ఎంతసేపు ట్రై చేసినా ఫెయిల్ అవుతాను. పూల్ దగ్గర మన ఏజెంట్ నేమ్ ఓకే. ఏజెంట్ నేమ్ రాయాలి. ఏజెంట్ కూడా ఆన్లైన్ లో ఉండాలి. ఉంటేనే నీకు పైప్ లైన్ బిల్డింగ్. బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ నేమ్ ఇక్కడ మెయిన్ మాస్టర్ అని చూసుకోవాలి. ఈ రెండు చూసుకోవాలి. ఈ యామల్ పైప్ లైన్ బిల్డ్ పైప్ లైన్ క్రియేట్ చేసేటప్పుడే క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి ఎక్కడ స్టోర్ అయింది? ఎజూర్ మనకి గిట్ హబ్ లో స్టోర్ అయింది. అది నువ్వు ఎజూర్ రిపో తీసుకుంటే ఎజూర్ లో స్టోర్ అయింది. సో నేను ఎజూర్ రిపో ద్వారా పైప్ లైన్ బిల్డ్ చేశాను అనుకోండి, నాకు ఎజూర్ రిపోలో వస్తుంది ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా సో ఇక్కడ వచ్చిందా యామల్ పైప్ లైన్ ఇలా వస్తుంది. సో అది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి జావా ప్రాజెక్ట్ తీసుకోవాలి. లాస్ట్ క్లాస్ లో మనం జావా స్ప్రింగ్ బూట్ తీసుకున్నాం కదా. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ తీసుకొని ఆ స్ప్రింగ్ బూట్ లో ఉన్న చేసింది మొత్తం సేమ్. ఫైనల్ వచ్చేసి మనం యాప్ సర్వీస్ లో డిప్లాయ్ చేసాము. యాప్ సర్వీస్ ప్లేస్ లో ఎజూర్ VM లో టామ్ క్యాట్ సర్వర్ ని ఎజూర్ VM లో ఇన్స్టాల్ చేయడం ఇంపార్టెంట్. సో మీరు ఏం చేయాలి? ఎజూర్ లోకి వెళ్ళి ఒక VM క్రియేట్ చేసి ఆ VM లో టామ్ క్యాట్ సర్వర్ ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత సో ఆ జావా స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ని దీంట్లో డిప్లాయ్ చేయాలి. అయిపోతుంది. మిగతా అంతా సేమే కదా. స్ప్రింగ్ బూట్ చెప్పినప్పుడు మనం చూసాం ఎలా డిప్లాయ్ చేయాలి. సో అదే ప్రాజెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ చేయాలి. లాస్ట్ లో మీరు ఏం చేయాలంటే వర్చువల్ మిషన్ లో ఎజూర్ వర్చువల్ మిషన్ లో టామ్ క్యాట్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసి ఫస్ట్ టామ్ క్యాట్ వెబ్ సర్వర్ సైట్ ఓపెన్ అవుతుందో చూడాలి. టామ్ క్యాట్ వెబ్సైట్ ఓపెన్ అయింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అవర్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. అప్పుడు మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ వెబ్ సర్వీస్ ఎలా ఓపెన్ చేసాం అలా ఓపెన్ అదే క్లియర్. సో ఇది టామ్ క్యాట్ సర్వర్. ఓకేమా. సో ట్రై చేయండి. రాకపోతే విల్ సీ టుమారో. ఇది ఒక లైవ్ ప్రాజెక్ట్. ఓకే.